రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ది కపట ప్రేమని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ నేతలు సర్వే మొబిలైజేషన్ పేరుతో 164 కోట్లు మింగేశారని, వాటిని త్వరలో కక్కిస్తామని అన్నారు ఆయన. డిజైన్ మార్పుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రయత్నం చేస్తున్నామని, లైడార్ సర్వే నివేదిక వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామన్నారు హరీష్. రాజకీయ నిరుద్యోగంతో అన్ని సీట్లు కూడా ఓడిపోయి దిక్కుతోచక ఇవాళ ధర్నాలు దిగుతా ఉన్నారు. ఇవాళ మేము ఏదో బాగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఇదంతా వృధా అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది నిజంగా వింటే ప్రజలు వాళ్ళని చీకొడతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఉండే 4 ప్యాకేజీలు 23, 24, 25, 26 4 ప్యాకేజీలకు టెండర్లు పిలిచినారు రంగారెడ్డి జిల్లాలో. ఈ 4 ప్యాకేజీలకు కలిపి 4200 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచినారు. ఈ 4200 కోట్లలో 4 ప్యాకేజీల్లో వీళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం డబ్బు 194 కోట్లు 8 ఏళ్లలో. ఈ 194 కోట్లలో పనిచేసింది 26 కోట్లు. మరి మిగతా 164 కోట్లు ఏమైనట్టు? సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద జేబులు నింపుకున్నారు.